ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 8 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 42, 43, 44 మరియు 45 అధ్యాయములు. సాయంత్రం ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప ఈ ఉదయకాల సమయంలో మీకు తోడుగా ఉండునుగాక. ఆకాశమును దిగి వస్తున్న ఈ మన్నా మీ ప్రాణములను తృప్తిపరచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినం మీరు చేయపూనుకున్న ప్రతి పనిలో చక్కటి ఆలోచన ఇచ్చి దేవుడే మిమ్మల్ని విజయశాలులుగా ఆయన లేవనెత్తబోతున్నారు. ఆయన మంచి దేవుడు, మీకు మంచి ఫలములు ఇవ్వగోరుచున్నారు. ఆయన మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నారు. మీరు మీ ప్రాణములలో ఒక తృప్తిని కలిగి మీరు ఉండబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఎస్తేరు అన్నటువంటి ఒక యవనస్తురాలి గురించి మనం చదువుకుంటున్నాం. నిన్నటి వరకు ఎస్తేరు ఒక దరిద్రపు స్థితిలో ఉంది. ఆమె ఒక పేదరాలు. ఎవ్వరు కూడా ఆమెను లక్ష్య పెట్టని స్థితి. అయితే కన్యకలందరూ కూడా ఆ పారసిక దేశంలో రాజుగారు తమను కోరుకుంటాడేమని, రాజుగారు తమను వరిస్తాడేమని ఈ కన్యకలందరూ కూడా ఆ అంతఃపురమునకు చేరుకున్నారు. రకరకాల అలంకారాలు వాళ్ళు ధరించుకొని రాజుని మైమరిపింపచేయాలని, ఆయనను ఆకర్షించాలని వారు ఆయా రీతులుగా సిద్ధపడుతున్నారు. అందులో ఎస్తేరు కూడా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశమందల దేవుడైన మన ప్రభు ఆయన కన్నులు ఎస్తేరు మీద ఉండగా మరి ఏ కన్యకలైనా ఎంతగా సిద్ధపడితే లాభమేంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరుకి వంతు వచ్చింది. అహష్వరోష్ అను రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆమెకు సమయం ఆసన్నమైనప్పుడు తన మీద ఉన్నటువంటి హేగే నిర్ణయించినటువంటి అలంకారములు కాకుండా మరి ఏ విధమైన అలంకారములు ఆమె కోరుకోలేదు. ముందుకు వెళ్ళిపోయింది. ఎస్తేరుని అహష్వరోషు రాజు చూశాడు. అంతే, ఆయన బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఆమె దగ్గరకు వచ్చి ఆ బంగారపు దండపు కొనను ముట్టింది. దయాదాక్షిణ్యములు పొందుకుంది. ఆమె మీద రాజ్య కిరీటం ఉంచబడింది. వస్తీకి బదులుగా ఆమెను మహారాణిగా రాజు ఆమెను కోరుకున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏదో అలవోకగా కలిసి వచ్చినటువంటి ఏదో ఒక అదృష్టం కాదు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని నిర్ణయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల హృదయాలు నీటి కాలువల వలె ఆయన మార్చగలడు. వారిని తన ఉద్దేశముల ప్రకారం ఆయన నడిపించుకొనగలడు. ఈ రోజున మన ప్రపంచ రాజకీయాలని ఆయన ఏలుతున్నాడు. ఆయనది పై చెయ్యి ఉన్నది. ఆయన నిర్ణయించినటువంటి ఉద్దేశం ఆయన నెరవేర్చుకొనడం కోసం ప్రస్తుత ప్రపంచ రాజకీయాలని ఆయన కదిలిస్తున్నాడు.
ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులు కూడా బేజారైపోయినాయేమో, నీ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయేమో, నీ పరిస్థితులలో నీకు దుఃఖం తప్ప సంతోషం కొంచెమైనా మిగలలేదేమో. అయితే ఈ పరిస్థితులనే నీకు మేలుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకప్పటి అనాథ, పేదరాలు, అనామకురాలు, ఎవరు లక్ష్య పెట్టని స్త్రీ, అలాంటి వ్యక్తిని షూషన్ రాజ భవనానికి దేవుడు తీసుకుని వచ్చాడు. మీ పరిస్థితులలో మార్పులని తెచ్చువాడు ఆయనే. ఈ రోజున మీరొక ఇరుకులో ఉన్నారు, దారిద్ర్యములో ఉన్నారు, మీరు అగాధములో ఉన్నారు. కానీ రేపు మీరు శిఖరానికి దేవుడు ఆయన తన బాహుబలము చేత నడిపించబోతున్నారని మీకు తెలుసా? మిమ్మల్ని ఉన్నతలుగా ఆయన నిలబెట్టబోతున్నాడని మీరు ఎరుగుదురా? మీ పరిస్థితిని మార్చువాడు అత్యంత సమీపంలో ఉన్నాడు. తప్పకుండా మీ పరిస్థితుల్లో అద్భుతాలు మీరు చూడబోతున్నారు. సంపూర్ణంగా దేవుడు మీ పరిస్థితులు మార్చడమే కాదు, ఆయన తన మహిమను మీకు బయలుపరిచి అనేక మందికి మీరు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా ఆయన మిమ్మల్ని నిలబెడతాడు. ఇది మీ ఎడల ఆయన చేయబోతున్నటువంటి కార్యం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మా తండ్రి, వారి పరిస్థితులను సంపూర్ణంగా మీరు మార్చివేయండి. దుఃఖం, అసమాధానం, దారిద్ర్యం, అనారోగ్యం, వీటన్నిటినీ సమూలంగా మార్చివేయండి. మా బిడ్డలకు, మా ప్రియులకు క్షేమము, సంతోషం, సమాధానం అనుగ్రహించండి. మీ ఆశీర్వాదం వారి మీద సమృద్ధిగా కుమ్మరించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.